ఫ్రెండ్స్ ఇప్పుడే ఆగ్రా నుంచి దాదాపు 3 గంటల పాటు ట్రైన్ జర్నీ చేసి ఇప్పుడే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో అయితే దిగామన్నమాట. ఇక్కడ నుంచి ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము ట్రైన్ మొత్తం జనం అంతా ఇక్కడే దిగిపోయారు. ఎంతమంది అంతా జనమే, అందరూ ఆటగాళ్ళే. ఆటగాళ్ళని చూసారుగా మా ఆటగాళ్ళని, 18 మంది ఆటగాళ్ళు. అసలు ఈ ఆట వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ఉండదు తెలియదు. ఇప్పుడు కాదు కేదార్నాథ్ ట్రిప్ లోనే తగ్గేదే లేదు, ఎవ్వా తగ్గేదే లే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లోకి అయితే ఇప్పుడు ఎంటర్ అయ్యాం అనమాట. అసలు ఖాళీ లేదు. ఇక్కడ నుంచి న్యూఢిల్లీ అయితే వెళ్ళాలి మేము. మా మూట ఇది, మా మూట వీళ్ళందరూ మా మొట్టనే ఇద్దరు ఎలాగెళ్తారా? మామూలు పడతాం అంతా వ్యవహారమంతా ఏలురే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిజాముద్దీన్లో దిగాము ఫ్రెండ్స్. ట్యాక్సీ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఢిల్లీ రోడ్లో ప్రయాణం. అందరం దాడుతున్నాం. వెల్కమ్ టు ఢిల్లీ జంక్షన్. न्यू दिल्ली नहीं है, ओनली दिल्ली जंक्शन है भाई. दिल्ली. The next day. वेलकम टू हरिद्वार రైల్వే స్టేషన్. నైట్ 10:30కి ఢిల్లీలో ట్రైన్ ఎక్కాము. మళ్ళీ ట్రైన్కి స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ హరిద్వార్లో దిగాం అనమాట. ఇక్కడ నుంచి మన అసలైన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కి వచ్చిన ట్రైన్ అప్పుడే చలి మొదలైపోయింది. జనం చూడండి, అసలు స్టేషన్ ఖాళీ లేదు. హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్ ఢిల్లీ జంక్షన్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హరిద్వార్ టు ఢిల్లీ జంక్షన్ via रुड़की शामली दिल्ली शाहदरा is హరిద్వార్ రైల్వే స్టేషన్. హరిద్వార్లో ట్రైన్ రెస్టారెంట్, రైల్ కోచ్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్. హరిద్వార్ గ్రామ వీధుల్లో మా హడావిడి అనమాట, మామూలుగా లేదు. తీసుకుందామా భయ్యా? కిतना? 60 रुपये. టోటల్ ఇవ్వండి 20 బనానాలు కలిపి 110 రూపాయలకి అయితే తీసుకున్నాం అనమాట. బడ పెద్ద సైజు. ఇప్పుడు తినడానికి ఇవన్నీ ఇవ్వండి. ఈయనే ఇక గోపాలు, నేను. ఫ్రూట్స్, మ్యాంగోస్ కూడా చాలా. ఎంత పర్ కేజీ? కిतना? 120. 120 రూపాయలు అంట మ్యాంగోస్ కేజీ. మన సైడ్ ఉన్న రేటే సేమ్ ఇక్కడ కూడా. యాపిల్ కిतना కేజీ? 260. ये हिमाचल प्रदेश है एप्पल. ये उसी जगह से आता है. ఓకే. మా ఫ్రూట్స్ మార్కెట్ అయితే అయిపోయింది. ప్రస్తుతానికి అయితే మేము ఇంకా టిఫిన్ ఏం తినదలుచుకోవట్లా. ప్రస్తుతానికి కిల్లాతో సరిపెట్టేద్దాం అనుకొని ఒక 20 కాయలు అయితే తీసుకున్నాం. అరే ఏరా గోపాల్, అయ్యో 20 కాయలు 100 రూపాయలు బేరవాడు తీసుకున్నాం. పెద్ద సైజు అయినా, చిన్న ఏం కాదులే, పెద్ద. గోపాల్ ఫుడ్ తీసుకున్నాడు. ఆలు పరోటా అంటే బంగాళదుంపల కర్రీ, బంగాళదుంపలు ఏపుడు, శనగల కూర, పచ్చడి. డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఫుడ్ ఎలాగో తిని చెప్పరా కమ్మరా? చిన్న ముక్క చూసి చెప్పు నువ్వే. ఆలు పరోటా, చిమరగా, బంగాళదుంప ఫ్రైతో. బాగుంది, నాకు నచ్చింది. 40 రూపాయలే ఆలు పరోటా. మంచి హైజీనిక్గా ఉంది ఫుడ్.